విజిల్స్ చూస్తే పిల్లల యొక్క ఇక్కడ విజిల్స్ కానీ కేరింతలు చూస్తే నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వస్తాయి, విద్యార్థి రోజులు జ్ఞాపకం వస్తాయి. నేను కూడా మీ మాదిరిగానే అల్లరి పిల్లవాడిని, అల్లరి స్టూడెంట్గా ఉండేవాడిని, స్టూడెంట్ లీడర్గా కూడా రాణించాను. 1978లో ఆ రోజు నా క్యారియర్ నేను డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు మా టీచర్లు కానీ మా స్నేహితులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు. బాగా చదువుకుంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించని. నేను దాని మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. ఆ పని మనం చేయలేమని నేను కన్క్లూజన్కి వచ్చాను. మా వైస్ ఛాన్సలర్ ఒకరోజు నన్ను పిలిచి, నువ్వు యాక్సెప్ట్ చేస్తే నిన్ను ఫ్యాకల్టీ మెంబర్గా తీసుకుంటాను, యూనివర్సిటీ అంటే బెస్ట్ ఉద్యోగం అన్నాడు. గ్యారంటీ. టీచ్ చేసే పని కూడా ఉండదు, 2 గంటలే టీచింగ్ ఉంటుంది, మిగిలిన టైం అంతా రీసెర్చ్ ఉంటుంది. నేను ఒకే మాట చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాను. ఈ క్యాంపస్ నుంచే పోటీ చేస్తున్నాను. గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా మీ దగ్గరికి వస్తారని మా వైస్ ఛాన్సలర్కి ఆ రోజు చెప్పాను. నా ఆలోచన ఒకటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటా, ఒక ఎమ్మెల్యేగా ఉంటే, ఒక మంత్రిగా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా. ఒక నిర్ణయం తీసుకోవడం కాదు, విద్యార్థులు మీకు చెప్తున్నా, ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని సాధించడానికి మీరు కృషి చేస్తే ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన ఒకటి అడిగాడు, ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీని గవర్నమెంట్కి ఇవ్వండి, నేను దీన్ని తీసుకుంటానంటే ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క పైసా కాంపన్సేషన్ అడగకుండా పూర్తిగా సహకరించిన సిద్ధార్థ అకాడమీ వారిని, మేనేజ్మెంట్ని అభినందిస్తున్నా. ఆ తర్వాత అదే కాలేజీని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అది ఆయన విజన్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిలిచి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం, మీరు కూడా ముందుకు రండి. ఆ రోజు మీ దగ్గర మేము కాలేజ్ తీసుకున్నాం, తిరిగి నేను మెడికల్ కాలేజ్ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాను. అది మీ యొక్క స్ఫూర్తి, యొక్క కాలేజీ అకాడమీ యొక్క స్ఫూర్తి, ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నాను, ఎవ్రీ 1 కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి, 5 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలి, ఎవ్రీ మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలి, ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలుగు వారిని మీరు చూస్తే ఏ దేశానికి పోయినా నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మన వాళ్ళు తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మళ్ళీ భవిష్యత్తు మొత్తం నాలెడ్జ్ ఎకానమీది. అందుకే
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులు పెడుతున్నాం. సంవత్సరానికి 2 సార్లు పెడుతున్నాం. రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ విలువలు బాగా పడిపోతున్నాయి. విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడానికి చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టి వారి ద్వారా చిన్న పిల్లలప్పటి నుంచే విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన పిల్లలందరిలో ఒక చైతన్యం రావాలని ఆరోగ్యకరమైన పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని పెట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే విభజన చట్టంలో వచ్చిన ఐఐటి తిరుపతిలో వచ్చింది, ఐఐఎం విశాఖపట్నం, ఐజర్ తిరుపతి, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, త్రిబుల్ ఐ టీడీఎం కర్నూల్, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి. ఇవి కాకుండా 5 యూనివర్సిటీలు ఎస్ఆర్ఎం, విట్, ఎస్ఎల్ఆర్ఐ, అమృత్ అండ్ బిట్స్ పిలాని, అన్ని 5 యూనివర్సిటీలు ఈరోజు అమరావతికి వచ్చాయి. నా ఆలోచన ఒకటే, భవిష్యత్తులో ప్రపంచంలో ఉండే ప్రాముఖ్యత కలిగినటువంటి గ్లోబల్ బెస్ట్ యూనివర్సిటీస్ని అమరావతికి తీసుకురావాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం తేగలిగితే చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఐటీతో ప్రారంభించాం, హైటెక్ సిటీతో ప్రారంభించాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మళ్ళీ లీఫ్ ఫ్రాగ్ విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో డేటా సెంటర్ ఏఐ వస్తూ ఉంది. రెండోది మీరు ఒకసారి చూస్తే ఇది వచ్చిన తర్వాత చాలామంది ముందుకు వచ్చి మేము కూడా పెట్టుబడులు పెడతాం, డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెడితే ఆ క్వాంటమ్ కంప్యూటరు మన అమరావతిలో రాబోయే 6 నెలల్లో వస్తుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉంటారంటే క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గరిథం రాయాలని ఆన్లైన్ కోర్సెస్ పెడితే నేను ఒక పిలిపిస్తే 2-3 రోజుల్లో 50,000 మంది జాయిన్ అయ్యారంటే అది మన స్టూడెంట్స్లో ఉండే చైతన్యం, కమిట్మెంట్, టెక్నాలజీ పైన ఉండే ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే పిల్లలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆ రోజు ఐటీ అంటే నవ్వారు, సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేశారు, 420 కూడా అన్నారు. నేను ఎప్పుడూ భయపడలేదు. నేను అనుకున్న పని సాధించే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా సంకల్పం, నా మనస్తత్వం. ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు కూడా ఇస్తాడు. నేను 2 పుష్కరాలు చేశాను. గోదావరి పుష్కరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను, రెండోసారి నవ్య ఆంధ్రప్రదేశ్ చేశాను, మళ్ళీ మూడోసారి 27లో మళ్ళీ చేస్తున్నాం. కృష్ణా పుష్కరాలు కూడా 3 సార్లు చేయబోతున్నాం. చాలామందికి అవకాశాలు రావు. నేను సైబరాబాద్కి నిర్మాణానికి ఆ రోజు దోహదం చేశా. ఈరోజు మళ్ళీ అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ అయితే ఈరోజు గ్రీన్ ఫీల్డ్ సిటీ
ప్రపంచం మెచ్చే అమరావతిని మళ్ళీ నిర్మాణం చేయబోతున్నాం. కొంతమందికి అర్థం కాదు, అసూయకు కూడా హద్దులుండవు. చాలామంది అనుకుంటున్నారు అమరావతిని ఆపేస్తామని. మొన్న ఆపారు, ఏమయ్యారో మీరే చూశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు. విజయవాడ ఎక్కడుంది? కృష్ణా నది పైనే విజయవాడ ఉంది. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? నెల్లూరు ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? లేకపోతే లండన్ ఎక్కడుంది? ఎక్కడ నదులుంటే, ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికత డెవలప్ అయింది తప్ప వేరే ప్రాంతంలో కాదు. అలాంటి విషయాలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే సంకల్పం చేశాను, అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని. నేను ఫౌండేషన్ వేసినప్పుడే భారతదేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి, ప్రపంచంలో ఉండే మసీదుల నుంచి, అదే మాదిరిగా చర్చుల నుంచి పవిత్రమైన మట్టిని పూజించి తీసుకొచ్చి, పవిత్ర జలాలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. కాబట్టి ఆ శక్తి ఎవరు ఆపలేరు. అమరావతి భవిష్యత్తులో బెస్ట్ సిటీగా, ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా తయారవుతుంది.